జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లో ఉన్నటువంటి గచ్చిబౌలి స్టేడియంలో అయితే ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఎగ్జిబిషన్కి అయితే చాలామంది విద్యార్థులు రావడం జరిగింది. ముఖ్యంగా మనం చూడవచ్చు విజ్ఞాన్ వైభవ్ 2025 పేరిట నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ఎగ్జిబిషన్లో అయితే ఇప్పటికే మనం చూడవచ్చు 200 స్టాళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ పైన అనుభవం కలిగించే విధంగా అయితే ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు అయితే ముఖ్యంగా వారందరికీ కూడా అవగాహన కల్పిస్తున్నారు. ప్రధానంగా ఏరోస్పేస్తో పాటు డిఫెన్స్ టెక్నాలజీ పరిజ్ఞానానికి సంబంధించి ఇటు విద్యార్థులందరికీ కూడా భవిష్యత్తులో వారు అవలంబించాల్సినటువంటి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలపై కూడా ఒక అవగాహన కలిగే విధంగా అయితే ఇక్కడ అన్ని రకాలుగా అవగాహన కల్పిస్తున్నాం. మనం చూడవచ్చు వేలాదిగా తరలి వచ్చినటువంటి విద్యార్థులను అయితే మనం చూస్తున్నాం. వారందరూ కూడా ఇటు చూడవచ్చు ఏరోస్పేస్కి సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా అడిగి తెలుసుకున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ఎందుకంటే ఇటు పాఠశాల స్థాయి నుంచి ఇటు కళాశాలల వరకు విద్యార్థులు చాలా వరకు రావడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని ఇటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. 3 రోజుల పాటు జరగనున్నటువంటి ఈ యొక్క ఎగ్జిబిషన్ కార్యక్రమంలో అయితే తొలి రోజు ఇటు రిజిస్టర్ చేసుకున్నటువంటి 30,000 మంది విద్యార్థులు అయితే ఈరోజు తొలి రోజులో భాగంగా ఇక్కడికి వచ్చేసి అయితే వీళ్ళు యొక్క ఎగ్జిబిషన్ వీక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే మనం చూడవచ్చు చాలామంది విద్యార్థులు కూడా ఉన్నారు. వారికి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్సెస్ను కూడా మనం అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి చాలా ఎగ్జిబిషన్ చెప్పండి ఏ విధంగా ఉంది ఒక ఎగ్జిబిషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఏ విధంగా మీరు నేర్చుకున్నారు? Exciting, like it's very empowering for the young youth, learning how the defense system works for the entire country. It's so fascinating that many technologies develop, and so we work hard to safeguard our country in all the aspects by contributing in various defense systems. So it's a lesson for the future generations coming up, and they inspire to grow as well. After taking these all considerations, they become good citizens and they develop the nation. సో ఇది మొత్తంగా చూసినటువంటి విద్యార్థులంతా కూడా ఏదైతే ఏర్పాటు చేసినటువంటి యొక్క సైన్స్ ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో ఇటు అన్ని రకాలుగా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి భవిష్యత్తులో ఇటు భారతదేశానికి ప్రపంచంలోనే ఇటు భారతదేశం ముందుండే విధంగా అయితే ఇటు భావి భారత పౌరులైనటువంటి విద్యార్థులకు అవగాహన కల్పించడం అయితే మరి ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో ఇటు దేశానికి రక్షణ పెంచే విధంగా వారి సేవలు ఉండేందుకైతే ఇలాంటి ప్రదర్శనలు ఉపయోగపడతాయని విద్యార్థులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే మనం చూడవచ్చు వేలాదిగా తరలి వస్తున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఇక్కడ 200కు పైగా ఏర్పాటు చేసినటువంటి స్టాళ్లను అయితే 3 రోజుల పాటు నిర్వహించన్నారు. ఈ క్రమంలోనే విద్యార్థులందరూ కూడా ఒక్కొక్కరుగా మనం చూస్తున్నాం లైన్లలో వచ్చేసి ఆ ఎక్స్పెరిమెంట్స్ సంబంధించినటువంటి వాటి గురించి అడిగి తెలుసుకోవడంతో పాటు వారు ఎప్పటికీ గుర్తుండే విధంగా సెల్ఫీలు కూడా తీసుకున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే విద్యార్థులకు సైన్స్ అండ్ టెక్నాలజీ పైన వాళ్ళకు ఉన్నటువంటి మక్కువతో అయితే ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ చాలామంది విద్యార్థులు కూడా ఉన్నారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి చెప్పండి ఏ విధంగా ఉంది ఎగ్జిబిషన్, మీరు ఏ ఎక్స్పెరిమెంట్ చూసారు, ఏ విధంగా ఉంది ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుంది, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది. చాలా థౌజండ్స్ ఆఫ్ పిల్లలు వచ్చారు అన్ని స్కూల్స్ నుంచి కాలేజెస్ నుంచి. చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉంది. ఇంకా తెలుసుకొని అందరూ డిఆర్డీలో ముందుకెళ్తారని ఐ హోప్. అంటే మామూలు ఇక్కడ ఏర్పాటు చేసిన వాటిలో ఏరోస్పేస్ పాటు డిఫెన్స్ సంబంధించి చాలా ఉన్నాయి కదా, మీకు ఏది ఇంట్రెస్టెడ్గా అనిపించింది? నాకు అయితే మా నాన్న డిఫెన్స్లో వర్క్ చేశాడు కాబట్టి అక్కడ బాగా ఇంట్రెస్ట్ ఉంది. కానీ స్పేస్ గురించి అయితే నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. సో 2 చాలా ఉన్నాయి కానీ ఏరోస్పేస్లోనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాను నేను. సో వాటి ప్రొడక్ట్స్ వాటి ఎక్స్పెరిమెంట్సే బాగా చూడబుద్ధి అవుతుంది. సో ఇది మొత్తంగా చూస్తే ఇక్కడ విద్యార్థులందరూ కూడా వారికి ఏదైతే సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి వారికి ఉన్నటువంటి ఒక మక్కువ దేనిపైన అయితే ఎక్కువగా ఉంటుందో వారికైతే పూర్తి స్థాయిలో ఇక్కడ కొంతమంది మాట్లాడుతున్నారు. చెప్పండి. ఇక్కడ రావడం వల్ల మనకి చాలా నాలెడ్జ్ తెలిసింది ఏరోస్పేస్ గురించి, డిఫెన్స్ గురించి. అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎంతో బాగా నేర్చుకోవడానికి ఉంటుంది. లైక్ ఇక్కడ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరు తెలుసుకోవాల్సిన టాపిక్స్. Today is the most auspicious day. We are celebrating Science Day here in Gachibowli Stadium. Here we observed many things which are made for us, like technology. We observed many scientific methods to how to enhance our society and how to enhance our enhance the products which are scientifically made, like submarines, ships, boats, missiles, rockets, etc.
ఈరోజు మా కోసం చాలా విశేషకరమైన రోజు. ఈ స్టేడియంలో చాలా ఎగ్జిబిషన్స్ కాలేజెస్ వాళ్ళు, ఇంజనీరింగ్ కాలేజెస్ వాళ్ళు పెట్టారు. ఆ కాలేజెస్ వాళ్ళు వచ్చిన ప్రాజెక్ట్స్ అవన్నీ మాకు చాలా నచ్చాయి. ఇంకా అవి చాలా టెక్నాలజీ డెవలప్మెంట్ లైక్ గురునానక్ కాలేజ్ వాళ్ళు, ఇంకా చాలా కాలేజెస్ ఒక రోబోటిక్ డాగ్ని కూడా తయారు చేశారు. థ్యాంక్ యూ. సో యాక్చువల్లీ ఇక్కడ మేము ఆల్రెడీ రాకెట్స్ అవన్నీ చూసాము, దాని రేంజెస్ అవన్నీ మాకు ఎగ్జాక్ట్లీగా తెలీదు. బట్ ఇక్కడ ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో చాలా మంచిగా డీటెయిల్గా పెట్టారు, చాలా మంచిగా అనిపించింది. అండ్ మాకు తెలియని విషయం ఏంటంటే రాకెట్స్ అలా డే అండ్ నైట్ సర్వే అవ్వగల అంటే అవి అలా పనిచేస్తాయని అవి కూడా తెలియదు. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది మాకు. ఇక్కడికి వచ్చి మేము చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాం. లైక్ డైలీ లైఫ్లో రాకెట్స్ ఇవన్నీ చూస్తాం, కానీ మా ఏఎంఎల్ బ్రాంచ్ నుంచి ఎలా మేము ఇంకా ఫ్యూచర్ డెవలప్మెంట్ చేయగలుగుతున్నాం, మా ఏఎంఎల్ బ్రాంచ్ ఎలా ఇంకా డ్రోన్స్లో అయినా రాకెట్స్లో అయినా ఎందులో ఎలా ఉపయోగపడుతుంది, అసలు మా యొక్క స్పెషాలిటీ ఏంటని మాకు అర్థమైంది. ఇంకా చాలా కొత్త ఎక్స్పీరియన్స్ జరిగాయి డ్రోన్ ఎగ్జిబిషన్ అండ్ మేము ఈ పర్టికులర్ ఈవెంట్ని అటెండ్ అయ్యాము. ఆల్మోస్ట్ 2000+ స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు ఈ ప్రోగ్రామ్కి. అండ్ ఫర్ దిస్ పర్టికులర్ ప్రోగ్రాము చీఫ్ గెస్ట్ రాజ్నాథ్ సింగ్ సార్ అండ్ అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి సార్ అటెండ్ అయ్యారు. అండ్ ద ప్రోగ్రామ్ అరేంజ్మెంట్ ఎవ్రీథింగ్ వాజ్ సో నైస్. అండ్ ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ ఎక్స్పో విచ్ ఈస్ రియల్లీ గుడ్, చాలా బాగుంది. మా స్టూడెంట్స్ క్లియర్లీ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ ద project expos were really good by various organizations, various industry people. We met many other experts in their specific fields. It's really good and giving good experience to our students. Definitely they can explore in their projects, in their real life, and they can set their goals and they can reach to their high goals. This is what from our ACE Engineering College. We are so thankful to DRDO which is organized such wonderful program. ఇవాళ ఇక్కడ జరిగిన ఈవెంట్ నుంచి మేము చాలా నేర్చుకున్నాం. యాక్చువల్లీ ఇంతకుముందు మేము ఒక ప్రాజెక్ట్ చేసాము, డ్రోన్ ప్రాజెక్ట్. దాంట్లో ఉన్న డిఫెక్ట్స్ ఏంటనేది ఇక్కడ ఇవాళ చూసి నేర్చుకున్నాము. సో దాన్ని ఇంకా మ్యానిపులేట్ చేసి మళ్ళీ కొత్తగా తయారు చేయడానికి కోసం ఈ ఎగ్జిబిషన్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో మేము మా టీం మొత్తము వచ్చాము. సో నేను టీం లీడర్. సో ఇంకా ఇక్కడ ఏమైనా కొత్త ఎగ్జిబిట్స్ ఏమైనా ఉంటే వాటిని చూసి ఇంకా కొత్తగా ఏమైనా ట్రై చేసి ఎగ్జిబిట్ చేద్దామనేసి అనుకుంటున్నాం. దిస్ ఈజ్ వాట్ మై ఎక్స్పీరియన్స్. ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించినటువంటి విద్యార్థులు, వివిధ బ్రాంచ్లకు సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా వచ్చేసి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిబిట్లను చూడడంతో పాటు వాటి పనితీరును కూడా ఇంకా అడిగి తెలుసుకుని అయితే వారు మొత్తంగా ఈ యొక్క ప్రదర్శనను అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే మనం ఎప్పుడు చూడలేనటువంటి ఈ యొక్క వీటిని అయితే ఒకసారిగా చూడడంతో పాటు అన్ని వివరాలను వాళ్ళు ఇక్కడ క్లియర్గా క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న క్రమంలో అయితే వారికి కొంత నాలెడ్జ్ కూడా గెయిన్ అవుతుందంటూ కూడా వాళ్ళు ఇక్కడ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మనం చూడవచ్చు 3 రోజుల పాటు జరగనున్నటువంటి ఈ యొక్క సైన్స్ ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో దీనికి మరొక 2 రోజుల పాటు కూడా ఉన్న క్రమంలో ఇటు సాధారణ ప్రజలను కూడా ఇక్కడ వచ్చి ఈ యొక్క ఎగ్జిబిట్లను పరిశీలించే విధంగా అయితే అవకాశం కల్పిస్తూ ఇప్పటికే డిఆర్డిఓతో పాటు సంబంధిత శాఖలు కూడా ఇక్కడ అనుమతి ఇవ్వడంతో రేపు ఎల్లుండి కూడా ఈ యొక్క సైన్స్ అండ్ ఎగ్జిబిషన్ సంబంధించినటువంటి ఈ యొక్క ప్రదర్శన అయితే కొనసాగనున్నట్లు మనకి ఇక్కడ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ మహేష్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.